హాయ్ హలో ఇవాళ ఎగ్ కారం దోశ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కాసింత ఉప్పు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్లో తయారు చేసుకోవాలి. ఈ తయారైన మిశ్రమం ఇలా ఉంటుంది. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేయించుకోవాలి. అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టుకొని దోసపిండి వేసుకొని దోశ వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా తిప్పుకొని మనం చేసుకున్న మిశ్రమం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోని మనం చేసుకున్న కారం పచ్చడి ఏదైతే ఉందో అది ఒక స్పూన్ పెట్టుకొని మొత్తం సరిపోయినట్టుగా దోశ అంతరికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత 2 గుడ్లు తీసుకొని అందు మీద వేసి బాగా అప్లై చేయాలి. దోశ మొత్తం పట్టినట్టుగా బాగా కలపాలి. మంట లో ఫ్లేమ్లో ఉంటేనే బాగా దోశ వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి రివర్స్ చేసుకోవాలి దోశని. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా రెడ్ కలర్లో చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఎగ్ కారం దోశ. సూపర్ కదా, మీరు ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. వెరీ టేస్టీగా ఉండే ఎగ్ కారం దోశ రెడీ.